బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఫైర్ అయ్యారు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు ప్రజలు గుర్తొచ్చారన్నారు. ఏ ఎన్నిక జరిగినా సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో కాకా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బలహీన వర్గాల అభివృద్ధికి కాకా చేసిన సేవలు గొప్పవన్నారు ఎమ్మెల్యే సత్యం. కేసీఆర్ గారికి 2 సంవత్సరాల తర్వాతనైనా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు గుర్తుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏదో గతంలో ఒక సంవత్సరం కింద వచ్చి నేను భూకంపం సృష్టిస్తాను పోయి సంవత్సరం దాకా మళ్ళీ ఫామ్ హౌస్లో బండి నిన్న వచ్చిండు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత సంక్షేమం చేస్తున్నారు, ఎంత అభివృద్ధి చేసిండ్రు, గతంలో 10 సంవత్సరాలు మీరు ఏ విధంగా దోపిడీ చేసిర్రు, ఎన్ని కుంభకోణాలు చేసిర్రు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. మీరు చేసిన 10 సంవత్సరాల దాష్టికం, 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఘోరాలు అన్యాయాలు ఇంకా 10 దశాబ్దాలైన తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఇలా నిజంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు, మర్చిపోయినారు. ఏ ఎన్నిక వచ్చినా రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ రోజు రోజు పెరిగిపోతుంది తప్ప తగ్గుతలేదు. ఇలా హైదరాబాద్లో మీరు గెలిచినటువంటి సీట్లు ఉప ఎన్నిక వస్తే మన నిజంగా మాకు అంత బలం లేకున్నా కూడా ఇలా కంటోన్మెంట్ కానీ జూబ్లీహిల్స్ కానీ మేము ఏ విధంగా గెలుచుకున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ప్రజలు అసహించుకుంటున్నారు, పార్టీని తిరస్కరిస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలవబోతుంది. రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ మొన్నటి గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇలా ఒక దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. వచ్చే ప్రతి ఎన్నిక కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలుచుకుంటాం. మీరు నిజంగా మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి. ఇలా మీ కుటుంబ కలహాలను తెలంగాణ ప్రజల మీద రుద్ది ఇలా మీ కవిత గారు ఏమంటున్నారు, మీరు చేసినటువంటి అన్యాయాలు అరాచకాలు సొంతగా బయట పెడితే దానిపైన నోరు విప్పండి. ఇలా కేటీఆర్ రావు దిక్కు హరీష్ రావు దిక్కు పార్టీని చీల్చాలన్న ప్రయత్నంతో ఇలా కేసీఆర్ గారు హడావుడిగా ఇలా పార్టీని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలు పూర్తిగా మా ప్రభుత్వం పైన నమ్మకం ఉన్నారు. ఇలా నిజంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పిండ్రు, కేసీఆర్ గారు ఎప్పుడు ఒప్పుకున్న అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా గత 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పనుల మీద, ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన పనుల మీద అన్ని స్థాయిలో చర్చిద్దాం. మేము రుణమాఫీ చేయలేదంటున్నాం కదా, రుణమాఫీ ఎంతమందికి చేసినాం, మేము ఏమి